ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ ఏడాది కొత్త సంవత్సరం ఉగాది నుంచి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మన కేసర్ గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్తే. ఈ ఏడాది మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? మీన రాశి వారికి మాత్రం ఇంకా పూర్తిగా మంచి అనేది తక్కువ కనిపిస్తుంది. ఏ రకంగా మంచి తక్కువ కనిపిస్తుంది అంటే కనుక ఏలర్చని అనేది వీళ్ళు ఇంకా ముందు వీళ్ళకి కూడా. సో ప్రస్తుతం అయితే కనుక కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళకి ఏలర్చని నడవటం అనేది ఉంది. సో అందుకని ఇక్కడ వీళ్ళకి స్థాన మార్పులు ఉన్న ప్రదేశంలో కూడా ఆశించినంత అభివృద్ధి లేకపోవటం ఉంటాం. సో దానివల్ల ఏంటంటే ప్రదేశం మార్చాలని మనం కోరుకుంటూ ఉంటామే కానీ మళ్ళీ మనం వెళ్ళిన చోటైనా మళ్ళీ అదే ఉంటుంది. లేదు మనం ఉద్యోగం నుంచి మళ్ళీ మరొక ఉద్యోగంలోకి మారిన మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ ఉంటుంది. ఒక 2-3 నెలలు కొద్దిగా హ్యాపీగా ఉన్నామేమో అనిపిస్తుంది, కానీ మళ్ళీ కొత్త బర్డెన్ ప్రారంభం అవుతుంది. కనుక ఈ ఏళ్ళ వల్ల వీళ్ళకి అంత రిలీఫ్ అనేది రాదు, ఉపశమనం అనేది. అందులో ప్రస్తుతం ఏంటంటే వీళ్ళ రాశిలోనే శని కూర్చోవటం అనేది కూడా జరిగింది. సో దీనివల్ల ఏంటంటే శారీరక శ్రమ పెరగటం, దానికి తగినంత రాబడి లేకపోవటం. తర్వాత భార్యాభర్తల్లో తరచూ ఎవరికో ఒకరికి కొద్దిగా అమ్మయ్య 2 నెలలు బాగున్నాం అనుకున్నప్పటికీ మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తవలసిన పరిస్థితి. సో దీనివల్ల ఎప్పుడు కూడా ఏదో రకమైన మనం మానసిక ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి అయితే ఉంది. వీరికి పరిష్కారం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా పంచమ స్థానంలోకి గురుడు వచ్చి జూన్లోకి చేరటం అనేది ఉంటుంది. జూన్ దాకా కొద్దిగా శ్రమ అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ గురుడు పంచబలంలోకి వచ్చాక ఏదో కనీసం ఒక మోస్తరు, అంటే ఏమంటాం గుడ్డి కన్నా మెల్ల అంటామే, ఆ రకంగా కొంత ఉపశమనం లభించడం అనేది ఉంది. బట్ అయినప్పటికీ కూడా పరిష్కార దిశగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఒకటి. తర్వాత ఉంగరం కూడా ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కనుక పగడం పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అయితే పగడంలో ఏంటంటే మనకి ఎరుపు రంగు పగడం అనేది అందరికీ తెలుసు, కానీ తెల్ల రంగు పగడం అని ఉంటుంది. సో ఈ తెల్ల రంగు పగడం పెట్టుకున్నట్టయితే కనుక ఇంకా మంచి పెరగడానికి ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే ఈ పగడం పెట్టుకోవాలనుకుంటే కనుక చూపుడు వేలు లేదా ఉంగరం వేలుకు పెట్టుకోవాలి, లేదంటే లాకెట్లో పెట్టుకోవాలి. సో మంగళవారాలు కూడా ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తూ ఉన్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. ఆ రకంగా మీన రాశి వాళ్ళు చేయాలి. అయితే మీన రాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం కూడా బాగా కష్టపడితే తప్ప మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కనుక ఎక్కువ మార్కులు పొందాలి అనుకున్నప్పుడు మరిన్ని మార్కుల కోసం ప్రయత్నిస్తే తప్ప మనం అనుకున్న మార్కులు పొందే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇక వివాహం కావాలి అనుకునే వారికి కూడా మంచి రోజులైతే ఈ సంవత్సరం ఉన్నాయి. ముఖ్యంగా జూన్ తర్వాత నుంచి ఆ వివాహ ప్రయత్నాలు ఫలించడం అనేది ఉంటుంది. కనుక కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి అయితే మాత్రం జూన్ తర్వాత నుంచి మరింత ప్రాస్పెరిటీ ఉండడానికి అవకాశం ఉంది. చూశారు కదా, ప్రతి రాశి వారికి పరిష్కారానికి కూడా గురుగారు చెప్పినట్టుగా పాటిస్తే మంచి ఫలితాలని మనం సాధించవచ్చు. చూస్తూనే ఉండండి మనం టీవీ.